ఇప్పుడు చదివినటువంటి సందర్భము మోసే అక్క గురించి మనం చదివినాం. మిరియాము, చెప్పండి. మిరియాము అనేటువంటి ఈమె సందర్భం ఏంటంటే, తన తమ్ముడైన మోసేను కాపాడే విషయంలో ఈమె కీలకమైన పాత్ర వహిస్తుంది. కీలకమైన పాత్ర ఏంటా పాత్ర అంటే, ఆ దేశంలో ఇశ్రాయేలు ప్రజలు అధికమైపోయారు. జనసంఖ్య అధికంగా పెరిగిపోయింది. ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు రాజుకు చెప్పిన సలహా ఏంటో, సూచన ఏంటో తెలుసా? రాజుగారు, మన దేశంలో ఒక జనం పెరుగుతుంది, ఆ సభ్యులు ఎక్కువైపోయారు. ఈ జనము కంటే, మన జనము కంటే వాళ్ళ జనము విస్తారంగా ఉంది, బలిష్టంగా ఉందని చెప్పారట. చెప్తే రాజుగారు మరి ఏం చేద్దాము అని అన్నాడు. ఆ జనాన్ని కాక మనం ఆపకపోతే వాళ్ళు కొన్ని రోజుల్లో మన మీద రూలింగ్ వాళ్ళే చేస్తారు, ప్రభుత్వం వాళ్ళే చేస్తారు అని చెప్పి సలహా ఇచ్చాడట. కాబట్టి ఏం చేద్దామని ప్లాన్కి వస్తే, ఆ ప్రజలలో మగపిల్లలు పుట్టకుండా ప్రయత్నం చేద్దాం, నివారిద్దాం. మగపిల్లలు ఎవరు పుట్టినా మగపిల్లలను చంపేద్దాం. హల్లెలూయా. ఈ జనం ఎవరో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు. ఎవరాళ్ళు? వీళ్ళు ఒకటో అధ్యాయంలో మనం చూస్తే 6వ వచనంలో 7వ వచనంలో, ఇశ్రాయేలీయులు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. నిండిపోయారట. ఎక్కడ చూసినా ఇశ్రాయేలీలే ఉన్నారంట. ఎక్కడ చూసినా ఇశ్రాయేలు ప్రజలు, యూదుల పిల్లలు ఇశ్రాయేలు పిల్లలే కనబడుతున్నారట. ఇది చూసిన వారికి వారి మీద ఏం పడిందో తెలుసా? వీరు ఎక్కువైతే మనల్ని నిర్మూలన చేస్తారు అని వీళ్ళ మీద టార్గెట్ పెట్టి మగపిల్లలు పుట్టకుండా నియంత్రించాలి. ఎందుకు? మగపిల్లలు ఉంటే ఏమవుతుంది? సంతానోత్పత్తి అవుతుంది. వీళ్ళు పెద్దోళ్ళు అవుతారు, వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, మళ్ళా వారసులు వస్తారు. ఆడపిల్లలను ఉండనిస్తే ఆడపిల్లలను మనమే మనోళ్ళు ఎవరో చేసుకోవచ్చు. అదే మగపిల్లలైతే అనే శత్రువు పన్నాగం నడుస్తున్న టైం అది. ఆ టైంలోనే మోసే పుట్టాడు. ఆయనకు పేరు పెట్టింది కూడా ఫరో కుమార్తెనే. మోసే పుట్టాడు ఆ టైంలోనే. శత్రువు బలంగా ఉన్న టైంలో హెబ్రీ స్త్రీలు, అంటే ఇశ్రాయేలు స్త్రీలు ఎలా ఉన్నారట? 19వ వచనంలో చూడండి. మా పిల్లలను చంపుతున్నారు అని తెలిసి ఆ హెబ్రీ స్త్రీలు ఏం చేశారో చూడండి. వాళ్ళ పిల్లలనంట బ్రతికించుకోవడానికి ఈ మంత్రసానులు ఎవరైతే వాళ్ళకి డ్యూటీ ఇచ్చారో, పిల్లల్ని కాన్పులు చేసేది ఎవరు? పూర్వకాలంలో డాక్టర్లు కాదు, మంత్రసానులే. ఆ మంత్రసానులకే చెప్పాడట, ఆడపిల్లలను పుడితేనేమో బతికించండి, మగపిల్లలు పుడితే చంపేయండి. ఇప్పుడు ఆ మగపిల్లలు ఈ మంత్రసానులకు తెలియకుండా బ్రతుకుతున్నారంట ఆ టైంలో. ఏంటి అని మంత్రసానులను పిలిచి రాజుగారు అడిగితే వాళ్ళు అంటున్న మాట ఏంటో చూడండి. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు అంటే లోకస్తులు, బలహీనులు కాదు. వాళ్ళు బహుసురుకైన వారు. స్తోత్రం. ఏంటంట? మంత్రసాని వెళ్ళేసరికే వారు ప్రసవిస్తున్నారట, పిల్లలు దాచిపెడుతున్నారట. మేమేమో ఈ ఐగుప్తు స్త్రీలను కనాలంటే 4-5 ఆడోళ్ళు పోవాలి. ఏం చేయాలి? ఒకళ్ళు నడుము ఒత్తాలి, ఒకళ్ళు కాళ్ళు ఒత్తాలి, ఒకళ్ళు తల ఒత్తాలి, దిండి కింద ఒకళ్ళు కాలు కింద, అన్ని ప్రయత్నాలు చేయాలి. కానుపంటే ఏంటండి? కానీ ఈ ఆడోళ్ళు ఉన్నారండి, ఎవరు లేకపోయినా వాళ్ళే ప్రసవిస్తున్నారు, వాళ్ళ పిల్లలను వాళ్ళు కాపాడుకుంటున్నారు అని చెప్తున్నది. ఎంత బాధో తెలుసా ఆ టైము? మగపిల్లల ఏడుపు వినబడితే చంపేయమని ఆజ్ఞ. మగపిల్లల ఏడుపు కనబడితే చంపేయాలని ఆజ్ఞ. ఆ టైంలో ఈ స్త్రీలు ఎలాగున్నారట? చురుకుగా ఉన్నారట. ఎన్ని నొప్పులు వస్తున్నాయన్నా కూడా చెప్పట్లేదంటే ఎవరికి. ఎందుకు?
ఏమో కడుపులో ఉన్నది ఎవరు? మగపిల్లగాడైతే ఆ నొప్పులనైనా భరిద్దాం, పంటి చాటున నొప్పులు భరించుకుంటున్నారంట ఎబ్రీ స్త్రీలు. చురుకైన వారు వాళ్ళు. ఆమేన్. దేవుని బిడ్డలు ఎందుకు మగపిల్లల్ని కాపాడుకుంటున్నారు తెలుసా? మగపిల్లలు వారసులండి. వాళ్ళు లేకపోతే తరం లేదండి. తరం కావాలని వీళ్ళు కాపాడుకుంటున్నారట. ఆ సురుకుదనాన్ని అబ్జర్వ్ చేశాడు ఫరో గారు. ఏంటి మగపిల్లలు ఎందుకు బతుకుతున్నారంటే, నాకేం సంబంధం లేదండి, మేము వెళ్ళేసరికి వాళ్ళు ఆ టైంలోనే ఒక స్త్రీ కూడా కన్నది ఒక కొడుకుని. కానీ 3 నెలలు దాచిపెట్టిందంట. ఎన్ని నెలలు? ఇక తన వల్ల కావట్లేదంట. ఆడు సీటికి మాటికి ఏడుస్తున్నాడు. ఏంటంట? 3 నెలలు దాచిపెట్టింది. ఇంకా దాచిపెట్టడం తన వల్ల కాలేదట. ఇక జమ్ము చెట్టుని తయారు చేసింది, జిగట మన్నును తీసుకుంది, దాని చుట్టూ మట్టి రాసింది, అందులో పిల్లోని పెట్టింది. వాని అక్క దూరంగా నిలబడి చూస్తుంది. కుటుంబ బంధాల గురించి అని చెప్పాను కానీ నేను మీకు సందేశం అంతా చాలా మంచిగా ఉంటుంది. చాలా అద్భుతమైన సందేశం ఇది. కొడుకును కాపాడుకునే క్రమంలో తల్లి జమ్మి పెట్టెను తయారు చేసింది. ఆ కొడుకును కాపాడుకునే బాధ్యత తన అక్కకు పెట్టింది. హల్లెలూయా. అక్కకి ఇచ్చి నదిలో వేసి వదిలిపెట్టు, ఏం జరుగుతుందో కనిపెట్టు అని చెప్పింది తల్లి. ఆ నైలు నది మొసళ్ళతో నిండిపోయిన నది అట. అది మొసళ్ళు ఉంటాయి, భయంకరమైన మొసళ్ళు ఉన్న నది అది. చిన్న కొడుకును నదిలో ఇడిచిపెట్టడానికి తల్లికి మనసు ఎట్టొచ్చిందండి? మనసు ఎట్టొచ్చింది? కఠినాత్మురాల తల్లి. తల్లులకి కొన్నిసార్లు వాళ్ళ నిర్ణయాలు కఠినంగా ఉంటాయి, కానీ వాటి వెనక వాళ్ళు క్షేమంగా ఉండాలనేటువంటి ఒక కోరిక ఒకటి ఉంటుంది బలంగా. జమ్మి పెట్టెలో పెట్టి ఇడిచిపెట్టి కొడుకు సావాలని వదిలిపెట్టిందా? కాపాడబడాలని. హల్లెలూయా. బాధ్యత ఎవరికి పెట్టింది? అక్కకి పెట్టింది. అక్కలు ఈ రోజున రాఖీ పండగలకి పరిమితం అయిపోయారు అక్కలు. మహా అక్కలు. తమ్ముడు చచ్చినా, వాడికి రోగం పుట్టినా, వాడు చచ్చినా, ఏదైనా సంబంధం లేదు అక్కలకి. కావాల్సింది ఏందో తెలుసా? రాఖీ పండగకి 100 రూపాయలు చేతిలో పెట్టాలి. అయ్యా, ఇది బంధం అంట. అక్క ఏం చేస్తుంది? మిరియాము కాపాడుకుంటుంది. అబ్జర్వేషన్లో ఉంది. ఈ సందేశాలంటే కొంతమంది కోపం వస్తుంది. మనం ఎన్ని చెప్పినా రాఖీ పండుగలు ఏమైనా బంద్ చేసిరా? ఏం బంద్ చేయ. మనోళ్ళు ఏదైతే 100-200 వచ్చినా సంతోషం. బంధాలన్నీ డబ్బులు బంధాలే. హల్లెలూయా. మళ్ళీ ఇవన్నీ ఎడతారు. మళ్ళీ గట్టిగా స్తోత్రం చెప్దామా? కాపాడుకుంటూ ఉంది. తల్లి ప్లాన్ ఏంటంటే, కరెక్ట్ టైంలో దేవుడు ఒక కార్యం జరిగిస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు కార్యం చేస్తాడు. ఇదే టైంలో అదే నదిలో స్నానం చేయడానికి ఏ రాజు అయితే పిల్లల్ని చంపాలన్నాడో ఆ రాజు బిడ్డ అందులో స్నానం చేయడానికి వచ్చింది. ఆ అమ్మాయి స్నానం చేస్తుంటే ఈ బుట్టలో ఉన్న ఈ పిల్లగాడు ఆమె దగ్గరికి పోయిండు. ఆ బుట్ట తీసేసరికి బొట్టోడు గింతలా బొగ్గలు ఉన్నాయి. ఆడికి ముద్దుగా ఉన్నాడు. వాడు అందంగా ఉన్నాడు, బహుసుందరుడై ఉన్నాడట. హల్లెలూయా. చదవండి. అందంగా ఎవరు ఉంటారో తెలుసా? ఆడపిల్లలే అందంగా ఉంటారు. ముక్కు ముఖం అంతా అందంగా సుందరంగా వాళ్ళే ఉంటారా? అయితే అప్పుడు ఆయన అక్క డైరెక్షన్ ఇస్తూనే ఉంది. అప్పుడే అమ్మటే వేస్తూనే ఉంది డాగు. హల్లెలూయా. కనిపెట్టుకొని ఉంది. దేనికి? దీనికోసమే స్కెచ్. అమ్మా ఈ పిల్లోడు చాలా అందంగా ఉన్నాడు, ఈ పిల్లగాడిని నీ కొరకు పెంచుకో అమ్మా. వీడు పెరగాలి కాబట్టి ఒక ఎబ్రీ స్త్రీనే తీసుకొచ్చి వీడికి పాలిచ్చి సాద్దాము. హల్లెలూయా. ఈ తల్లికి ఈ ఫరో కుమార్తె కూడా ఆయన చూడంగానే నిజమే మంచిగా ఉండి ఈయన సాదుకుంటే మంచిది, పోయి పిలిచి రాపు అని చెప్తుంది అమ్మ. ఆ చిన్నది అదేగా 8వ వచనంలో ఆ ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా, అంటే ఏం అడిగిన దానికి ఏమంటుంది? శాంక్షన్ గ్రాంటెడ్, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు తీసుకురావాలి ఎబ్రీ స్త్రీలు అంటే? ఏదోలే డబ్బా పాలు పెట్టి పెంచవచ్చుగా, ఏదో డబ్బా పాలు పెంచవచ్చు కదా. మళ్ళా వాళ్ళ అమ్మకాడికే పోయింది.
వాళ్ళమ్మే వచ్చి పెంపుడు తల్లి అయింది. స్తోత్రం చెప్దామా? ఏంటి ఈ ప్లాన్ అంతా? దేవుని ప్లాన్ ఎటువంటిదో తెలుసా? ఎటువంటిది? ప్రార్థించుకొని వెళ్ళాలి ఏ పనికైనా. చచ్చిపోయే స్థితి అయినా, రేపు మనం ఒక 2 గంటల్లో చచ్చిపోతాం అనగా కూడా ప్రభువా నీ ప్లాన్ డిక్లేర్ చేయమని అడగాలి. ఆడిపోతాం సార్, అందరం చచ్చేవాళ్ళమేగా. చచ్చే టైం అయినా సరే దేవుని ప్లాన్ అడిగిపోవాలా. దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు. దిక్కు లేనోడికి దేవుడేగా దిక్కు. ఎందుకు చూపించాడు దేవుడు? ఇప్పుడు దిక్కుగా ఎవరు చూపించాడు? ఏ రాజు అయితే హెబ్రీల పిల్లలను చంపమని ఆజ్ఞాపించాడో ఆ ఇంట్లో సీసంగోలీలు ఆడుతున్నాడు మోసే. హల్లెలూయా. ఆ ఇంట్లో జిల్లగొన ఆడుతున్నాడు మోసే. ఆ ఇంట్లో రోజు సైకిల్ దొక్కుతున్నాడు మోసే. సైకిల్ అంటే మన భాషలో ఆడుతున్నాడు, సింగు చంగుని ఎగురుతున్నాడు. ఆ ఇంట్లోనే కత్తి సాము నేర్చుకున్నాడు, యుద్ధాయుధాలు మొత్తం నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం జరిగిందంటారు? ఇది ఒక ఆత్మీయమైన కుటుంబం, ఒక దైవికమైన కుటుంబం, దైవికమైన తల్లి, దైవికమైన అక్క, దైవికమైనటువంటి తమ్ముళ్ళు ఉంటే వాళ్ళు ఎప్పుడు పతనం కారు అనడానికి వీళ్ళ జీవితమే సాక్ష్యం. రాఖీలకి బంధాలకి వీటికే పరిమితమైన వాళ్ళు చెట్టుకు ఒకడు సేవ కూడా అవుతాడు. దిక్కులేని బతుకులు అవుతాయి. తల్లి ఏం చేయాలి? పిల్లలను చూసుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులను చూసుకోవాలి. అక్క తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అయితే ఒకరి పట్ల ఒకరు బాధ్యతలు కలిగి ఉండాలి. స్తోత్రం చెప్దామా? ఇది మిరియాము జీవితంలో చాలా చక్కని విషయాలు. ఈ మిరియాము ప్రవక్తిని అని కూడా రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఈమె మంచి ఆరాధికురాలు. హల్లెలూయా. ఎవరు? మంచి ఆరాధికురాలు. మంచి పాటలు పాడింది ఆమె. పాటలు పాడుతుంది, ఆరాధన. ప్రవక్తిని అంటే ప్రవశించేటిది. ఇలాంటి ఈమె మోసే దైవజనుడు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళేదట. ఈమె ఎర్ర సముద్రం దాటేటప్పుడు కూడా ఎక్కుంది. అక్క ఎర్ర సముద్రం దాటిన తర్వాత పాట పాడింది ఈమె, మిర్యాము. స్తోత్రం చెప్దామా? అయితే ఈమె ప్రవక్తినినే, ఆరాధికురాలే, ఒక దైవజనుడికి అక్కనే. కానీ ఒక చిన్న పొరపాటు తన జీవితంలో చేసింది. ఆ పొరపాటు ఏంటో తెలుసా? దైవజనుడైన మోసేకు విరోధంగా మాట్లాడటం. స్తోత్రం చెప్దామా? ఏం చెప్పాను? దైవజనుడు అంటే మోసే తన తమ్ముడు. తనకు విరోధంగా మాట్లాడింది ఒక సందర్భంలో. ఏ విరోధంగా మాట్లాడిందంటే, ఆయన మోసే కూసు దేశస్థురాలైనటువంటి ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. హల్లెలూయా. మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. ఏం మాట్లాడుతున్నారట? విరోధంగా మాట్లాడుతున్నారు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని సూచనలు నేను మీకు చెప్తాను. చాలా కేర్ఫుల్గా వినండి. ఎవరైనా మన దృష్టికి తప్పు చేస్తున్నట్టు కనబడితే ముందు గద్దించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి. కానీ వారికి విరోధంగా మాట్లాడకూడదు. నేను చెప్పాను మీకు. మనకేం అలవాటు? ఎవడేం తప్పు చేసినా మనకేం అవసరం లేదు, మనం లోపల గులుక్కొని పక్కన మీటింగులు పెడుతుంటాం. అవును కదా? మనుషులకి ఏం అలవాటు? ఖండించడం అలవాట్లేదు, గద్దించడం అలవాట్లేదు, బుద్ధి చెప్పడం అలవాట్లేదు. ఏం అలవాటో తెలుసా? పక్కన మీటింగులు పెట్టి విరోధంగా మాట్లాడడం అలవాటు చేసుకుంటారు. ఇప్పుడు మిర్యాము గారు చేసిన పొరపాటు ఏందో తెలుసా? ఇదే. ఏమంటుందంటే ఆమె, మోసే ఈయనతోటే, దేవుడు మోసేతోటే మాట్లాడినా మా చేత పలికింపలేదా చెప్పుకొనగా. ఆ మాట గట్టిగా స్తోత్రం చెప్దామా? మీకేం చెప్పాను? తప్పు చేసిన వాళ్ళు కనబడితే హెచ్చరించండి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. పక్కకు పోయి మీటింగులు పెట్టద్దు. ఏం చేయొద్దు? ఇది నేర్చుకున్నోడు పతనం కాడు. అపోస్తుల బోధ ఇదే ఏది జరిగినా ఎదురుగానే మాట్లాడాలి, పక్కన మీటింగులు పెట్టకూడదు. ఇప్పుడు మోసే ఆయన ఏదో ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. కూసు దేశస్తురాలట ఆమె గురించి కూడా ఎక్కువ రాయబడాలి. అదే ఒక్క వాక్యంలో రాశాడు దేవుడు. దానికి వీళ్ళేం చేశారంటే, అక్క అన్న అట్టు కాదు, విరోధంగా. అంటే ఏనే పాస్టరా,
ఈయనతోటి దేవుడు మాట్లాడతారా, ఈయనే బోధ చేస్తాడా అని ఈయన మీద దీర్ఘాలు తీసుకుంటూ విరోధంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఇది ఎవరు విన్నారు? ఇప్పుడు కూర్చొని దేవుడు విన్నాడు. ఇందులో తప్పేం కనబడదు మనకి. మన మానవరీత్యా మనుషుల పరంగా ఏం తప్పు కనబడింది? ఏం కనబడలేదా? కాదు, అసలు ఏం తప్పు కనబడలేదు ఇందులో. ఇప్పుడు మోసే పెళ్లి చేసుకున్నాడు, దానికి ఈమె బాధ్యత ఏమై ఉండాలి? ఏం చెప్పాలా? తమ్ముడు, ఇది మనకు తగదు, ఇది మనకు తగదు, ఇది సరైన విధానం కాదు, నువ్వు సేవకుడివి, సరే మానవరీత్యా తప్పు చేసినా నువ్వు సరిదిద్దుకు అని చెప్పాలి కదా. చెప్పకుండా ఏం పెట్టింది? ఈయనతోటే దేవుడు మాట్లాడతాడా? మేము మాట్లాడలేమా? మేము పోటుగాలం, ఏనే పోటుగాడా? ఏనే వాక్యం చెప్తాడా? మేము చెప్పలేమా అని మీటింగులు పెట్టుకొని మోసే మీద ఎన్ని మాటలాడాలో అని మాట్లాడిందంట. ఎన్ని మాట్లాడాలో మాట్లాడి విరోధంగా అంటే ఎన్ని అలా బూతులు కూడా వచ్చి ఉంటాయిలే. మామూలుగా ఉంటారా మనుషులు? ఇది ఎవరు విన్నారట? దేవుడు. దేవుడు ఏమంటున్నాడు చూడండి వచ్చి, నీకేమో ఈయన తప్పుడు మనుషు లెక్క కనబడ్డాడు. దేవుడికి ఎట్ట కనబడుతున్నాడు? భూమి మీద ఉన్న మనుషులందరికంటే మిక్కిలి సాత్వికుడు నా మోసే. అంటే మనం మనుషులు చూసే కోణం ఒకటి ఉంది, దేవుడు చూసే కోణం ఒకటి ఉంది. ఏమర్థమైంది మీకు? నువ్వే కోణంలో చూస్తున్నావు? నీది మనుషుల రీత్యా నీ వేలో నువ్వు ఆయన తప్పుడుగా నువ్వు చూస్తున్నావు. నా వేలో ఆయన ఎవరో తెలుసా? మిక్కిలి సాత్వికుడు. మిక్కిలి. నేను అందరితో మాట్లాడాలంటే దర్శనాలు ఇచ్చి మాట్లాడతాను, గూఢ భావాలతో మాట్లాడతాను. కానీ మోసే అలాంటివాడు కాదు. 7వ వచనంలో చూడండి, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అతడు నా ఇల్లంతటిలో, నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడతాను. అలాంటోడి మీద నువ్వు విరోధంగా మాట్లాడతావు. ఎట్ట మాట్లాడతావు? నీ తమ్ముడైతే నీకు వయసులో తక్కువోడని, వయసులో చిన్నోడని ఆయన గురించి నువ్వేం మాట్లాడతావు? కుష్ఠరోగం పెట్టాడు సార్. మాట్లాడడం అయిపోగానే జరిగింది ఏంటో తెలుసా? ఈ తల్లికి కుష్ఠరోగం పుట్టింది. మళ్ళా ఎవరు ప్రార్థన చేశారో తెలుసా? మరలా మోసేనే ప్రార్థన చేశాడు. ప్రభువా క్షమించాయంటే, క్షమిస్తానులే కానీ ఒక వారం రోజుల పాటు ఊరు బయట ఉండి రావాలా? నాకు కోపం వచ్చింది. తిట్టింది ఎవరిని? నిన్ను. నువ్వెవరివి? నీకు నొప్పి రావట్లేదు, నాకు నొప్పి వస్తుంది. స్తోత్రం చెప్పండి. నీకు నొప్పి రావట్లేదు కానీ నాకు నొప్పి వచ్చింది. ఊరు బయటికి ఎందుకు పొమ్మన్నాడు తెలుసా? కుష్ఠరోగం ఉన్నోడు ఊళ్ళో ఉండకూడదు, ఊరు బయట పోయి గుడి చేసుకొని ఉండాలా. అది ఎంత అవమానమో తెలుసా? నీకు అర్థం కావాలంటే ఊరు బయట పోయి ఉండాలని 7 రోజులు పాలెం ఎలుపలకి వెళ్ళమని చెప్పాడు మిరియాము విషయంలో. ఇప్పుడు మిరియాము గారు మోసేకి దైవజనుడికి అక్కనే కావచ్చు, కానీ ఆయన దైవజనుడి కదా. ఎవరైనా ఆయన విషయంలో నువ్వు చూసిన కోణం ఏంటి? నువ్వు తప్పుడుగా చూసినావు. కానీ దేవుడు ఏం చూశాడు? ఆయన దేవుని కోణంలో చూస్తే అతనిని మించినోడు కనబడలేదట. అతనిని మించినోడు భూమి మీద ఎవరు కనబడలేదట దేవుడికి. నమ్మకమైనోడండి మోసే. ఎవరు? నమ్మకమైనవాడు. నేను చెప్పే పాటలు మీకు అర్థమవుతున్నాయా, వ్యర్థమవుతున్నాయా? బైబిల్ గ్రంథంలో నేను ఎక్కువగా ఇష్టపడే సేవకుడు మోసే గారే. ఎంత గొప్ప సేవకుడు అంటే ఆయన, ఎంత గొప్ప సేవకుడు అంటే, ప్రత్యక్ష గుడారం కట్టడానికి ఇది మీకు శక్తి ఎంత ఉంటే అంత కానుకలు ఇవ్వమన్నాడు. అందరూ తోసిన బంగారం ఇస్తున్నారు, ఎండిస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, ఏదో వాళ్ళకి తోసింది ఇస్తున్నారు. ఒకానొక సందర్భం వచ్చేసరికి ప్రత్యక్ష గుడారంలో దాన్ని కట్టడానికి సరిపోయేంత బంగారము ఆ వస్తు సామాగ్రి అంతా సమకూడిన తర్వాత ఇక సాలు అన్నాడు. ఈ మాట నా జీవితంలో ఒక్క దొంగ బోధకుడు నోట కూడా లేదండి. ఇక సాలు అనే మాట ఎవడు ఆడలేదు. తెలుసా మీకు? ఇక సాల్లే, సరిపోయింది, వచ్చింది అని అనలేదు ఎవడు. అంత నమ్మకస్తుడు మోసే. ఎందుకో తెలుసా?
ఎందుకో తెలుసా? బంగారం అంతా చిన్నప్పుడే చూసి వచ్చాడు. యాడా? రాజభవనములన్నీ చూసి వచ్చాడు, సోకులన్నీ చూసి వచ్చాడు, సొమ్ములన్నీ, వస్తువులన్నీ చూసి వచ్చాడు. చూసొచ్చాడు కనుక కూర్చుకుందామనే దాని మీద లేదు ఆయనకి. ఇక సరిపోయిందిలే అనే కాడి మనసు, తృప్తి కలిగిన మనసు అండి. చాలును అనే మాట వాడతారు చూసారా? దే ఆర్ ద ఫెయిత్ఫుల్ సర్వెంట్స్. వాళ్ళే నిజమైన నమ్మకమైన సేవకులు. ఈ రోజున ఎంత ఉన్న ఏంది, ఏం లేదు, తృప్తి లేదు, తృప్తే లేదు, తృప్తి లేకుండా. అలాంటి నమ్మకమైన వాడు నా సేవకుడు మోసే అన్నాడు. స్తోత్రం. అలాంటి దైవజనుడు, అలాంటి మనసు కలిగిన వాడు మోసే. ఆ మనసు వీళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు. మిరియాము ఏమనుకుంది? దేవుడు ఇప్పటిదాకా నేను ప్రవచించాను, ఇక నేనే వాక్యం చెప్పేస్తాను, ఇక మోసేతో ఏం పడలేదు, ఇక నేనే, ఇక మొత్తం లీడింగ్ నేనే చేస్తాను అనుకుందంట. ఆయనే చెప్తాడా? ఓహో, నేను రాగం తీసి గానం ఎత్తానంటే అందరూ లోబ ఏడుతారు. కొంతమందికి ఈ మల్టీ టాలెంట్ బాగుంటుంది. ఆరాధన చేయించేటప్పుడు బాగా ఏడిపిస్తారు. మంచిదే, బతుకు. పక్కన దైవజనుడు రోజు 2 సార్లు కూర్చుంటే చాలు, పక్కన కూర్చేసుకుంటారు. సార్ వాళ్ళ అభిషేకం ఏంది, ఆయనకున్న కృప ఏంటి, ఇది కనబడదు. పక్కన కూర్చేసుకుంటారు. ఆరాధన చేయితే సార్ పక్కన కూర్చేస్తాను, కూర్చేసుకుని కూర్చుంటారు. అయిపోయిందా? అయిపోయింది. ఈక్వల్ అయిపోయిందా? స్తోత్రం. ఇంక ఆయనే చెప్తాడా? రేపటి నుంచి నేను చూస్తా, ఎర్రగా తీస్తాను చూడు ప్రసంగాలు. అబ్బా, ఎటువంటి వాళ్ళందరూ కుష్ఠరోగం వచ్చి జబ్బులు పుట్టి ఎప్పుడో పోయారు. హలో, వాక్యం చెప్పడం, ఆరాధన చేయడం మ్యాటర్ కాదు. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. చాలామంది ఈ జాబుని, ఈ పాస్టర్ జాబుని ఏదో జాబు లెక్క చేసుకొని టైంపాస్గా చేసుకుందాం అనుకున్న వాళ్ళు చాలామంది వచ్చి రోగాల పాలు వెళ్ళిపోయారు సార్. ఎస్పెషల్గా కరోనా టైంలో చాలామంది వెళ్ళిపోయారు. స్తోత్రం. నమ్మక ద్రోహం చేసేటోళ్ళు కొంతమంది ఉంటారు సార్. నమ్మక ద్రోహం చేసేటోళ్ళు కొంతమంది ఉంటారు. సేవకులకు విరోధంగా మాట్లాడడమే వాళ్ళ పని, రెండో పనే ఉండదు. వాళ్ళ ముందు సేవకుడు మంచి బట్టలు వేసుకోకూడదు, మంచి బండి తలుక్కోకూడదు, మంచి ఇల్లు ఉండకూడదు, మంచి ఏది ఉండకూడదు. వాళ్ళకి ఎలా ఉండాలి తెలుసా? ఎప్పుడు వాళ్ళ ఇంటికి పోయి అడక తినాలి. ఉంటే ఏం చేస్తారు తెలుసా? రోజు అట్ట అన్ని విరోధమైన మాటలే, అన్ని బూతులే. దేవునికి స్తోత్రం. ఏమైంది అక్కకి? బతికిచ్చింది నువ్వే కదా. ఇప్పుడు వారో లేక కాదు, విరోధమైన బుద్ధి ఉంటుంది. అది చాలా ప్రమాదం. ఎస్పెషల్గా ఈ బోధించే ఈ పని ఉందా, ఈ సేవకుల పని, ఇది చాలా ప్రమాదకరమైంది. చాలా ప్రమాదకరమైంది. మేము మాట్లాడుతుంటే కొంతమందికి ఉద్రేకం వచ్చి మేము కూడా అందరి ముందు వాక్యం చెప్పాలని చాలామందికి అనిపిస్తుంటుంది. అది చాలా ప్రమాదకరమైన జబ్బు ఇది. మాట్లాడడం ముఖ్యం కాదు, ప్రత్యక్షత, అభిషేకము, దేవునితో సహవాసం కొనసాగించడం ఇంపార్టెంట్. మోసేకి అవి ఉన్నాయి. మోసేకి అయ్యేకి ఉంది. ఇలా బతుకులో ఎప్పుడైనా అహరోను కానీ మిరియాము కానీ ఎప్పుడైనా దేవునితో మాట్లాడంగా మీరు బైబిల్లో చూడండి. ఎందుకు మరి? మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారు? ఆయనే మాట్లాడినా మాతో కూడా దేవుడు మాట్లాడతాడు అంటే వీడే ఫిక్స్ అయిపోతున్నాడు. ఇక నేను రేపటి నుంచి ఇక మోసే గారిని విడిచిపెడతాడు దేవుడు, మేమే రేపటి నుంచి 5-6 లక్షల మందిని మేమే లీడింగ్ చేస్తామని ఏమేకేం ఫిక్స్ అయిపోయింది. ఈ మాటలు దేవుడి చెవులో పడ్డాయి. అవునా? ఓకే, ఇంకా టైం ఉందిగా నా మోసే దైవజనుడికి. మీరెందుకు తొందరపడుతున్నారు? దేవుని కోణంలో చూసినప్పుడు దైవజనుడైన మోసే చాలా విలువైన వాడు. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు మనం మానవరీత్యా కొన్నిసార్లు కొన్ని డిసిజన్స్ మనమే కొన్ని తీసుకొని కొంతమందిని జడ్జి చేయడానికి చేయబోతున్నాం. దాని గురించి బైబిల్ ఏం చెప్తుందో చూడండి. బైబిల్ గురించి, బైబిల్లో కొన్ని లేఖనాలు మనకు ప్రాముఖ్యమండి. యాకోబు పత్రిక 4:11 చదవండి. సహోదరులారా, నాతో పాటు చదవండి. ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. దేవుడు ఏం చెప్తున్నాడు? ఒకరికి విరోధంగా ఒకరు. కానీ మిరియాము ఎవరికి విరోధంగా మాట్లాడింది?
ఎందుకు మాట్లాడుతుంటున్నాడు చూడండి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుతున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి. ఇప్పుడు దేవుడు నిన్ను న్యాయం తీర్చే పనిలో పెట్టాడా, హెచ్చరించే పనిలో పెట్టాడా? మీకు ఎవరో ఇంకా సో అండ్ సో వాళ్ళు దైవ నియమానికి వ్యతిరేకంగా బ్రతుకుతుంటే చెవులు కొరుక్కోకండి. ఏం చేయాలి తెలుసా? నీకు చేతనైతే డైరెక్ట్గా పోయి హెచ్చరించు, లేదా సలహా చెప్పు, సూచనివ్వు. మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, హెచ్చరించే వారి మీద పగ పట్టుకోకండి, మీరు చస్తారు తొందరగా. నేను చెప్పాను, మనకు సలహాలు, మన ఆత్మీయ క్షేమం కోరేటోళ్ళు మన గురించి ఏమైనా 2-4 మాటలు హెచ్చరికలు చెప్పినా వాళ్ళ మీద పగలు పెట్టుకోకండి, చస్తారు, తొందరగా చస్తారు. మీరు మంచోళ్ళు, హెచ్చరికలు చేసేటోళ్ళు మంచోళ్ళు. మీ ముందు పొగిడి మిమ్మల్ని ఉబ్బిచ్చి కబ్బిచ్చి పక్కకు పోయి ఏమంటారు తెలుసా, ఏముందమ్మా ఆమె తిట్టా ఏమి తిట్టా వాళ్ళు తిట్టా అట్టంటారు చూసారా, తొందరగా పోతారు మీరు. ఇదే విరోధంగా మాట్లాడడం. చేతనైతే సలహా ఇవ్వు, ఇంకా చేతనైతే హెచ్చరించు, ఇంకా చేతనైతే గద్దించు. అంతేగాని వాళ్ళ మీద ఏం చేయొద్దు, విరోధమైన విష ప్రచారం చెయ్యొద్దు. ఇదే మీకు జీవితాలకు ప్రమాదకరం. అపోస్తలిక వాయిస్ యొక్క కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఖండించడం, హెచ్చరించడం, బుద్ధి చెప్పడం. అదే కదా మనం చేస్తుంది. వాక్యానికి విరోధంగా నీ బ్రతుకుంది అంటే వాళ్ళు ఎంత టోలైన హెచ్చరిస్తున్నామా లేదా, ఖండిస్తున్నామా లేదా? అలా అని విరోధంగా ఎప్పుడు కూడా వాళ్ళు నాశనం కావాలని ఏ రోజు కోరుకోలేదు, మారాలనే కోరుకున్నాం. దేవునికి మహిమ కలుగును కాక. అర్థమైందా మీకు? మిమ్మల్ని ఎవరైనా హెచ్చరించే వాళ్ళు ఉంటే కూడా, మనం మనుషులేం కదా, కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ తింటాం కదా, వేసుకొని కొంచెం పుచ్చుకుంటుంది. నేనే ఏంటనా, కొంతమందికి ఉంటాయి, ఎన్ని చెప్పినా వాళ్ళు కరెక్టా, వీళ్ళు కరెక్టా, వీళ్ళు సరైనలా, ఎవరూ సరైన వాళ్ళం కాదు. సరిగా కావడం కొరకే ప్రయత్నం చేస్తున్నాం. హలో, అందరం కావడానికే ప్రయత్నం చేస్తున్నాం సార్. వేర్ ట్రైంగ్ టు బెటర్ వన్. మనం కావడానికే ప్రయత్నం చేస్తున్నాం. చెట్టుకు కాయలు కాయట్లేదు, కాయలేదని నరికేసేటోడు అక్కడ ఉంటాడు. నాలాంటి వాళ్ళు ఏం చేస్తాడు తెలుసా? ఈ సంవత్సరం వరకు ప్రభు ఇవ్వయ్యా, దానికి మందు వేస్తాను, నీళ్లు పెడతాను, కొమ్మలు ఇరుస్తాను, ఏదో ఒకటి చేసి మరలా కాయలు తెప్పిస్తానని నాలాంటోడు ప్రయత్నం చేస్తాడు. ఇది మంచి చెట్టు కాదని నరికేస్తే విశ్వాసుల మీద ఎమ్మటే జడ్జిమెంట్కి రాకూడదు. జడ్జిమెంట్ అనేది చేయకూడదు. గట్టిగా స్తోత్రం చెప్తామా? 3వ అధ్యాయం అదే 14 వచనంలో చూడండి. యాకోబు పత్రిక 3:14. అట్ట చదవకూడదు. అది చాలా వండర్ఫుల్ వర్డ్. ఇంతవరకు బైబిల్లో అది నేను నా వండర్ వర్డ్ అది. మీ హృదయములలో సహింప నలివి కాని అసూయ, మత్సరము, హల్లెలూయా, సహింప నలివి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడొద్దు. ఏంటంటే ఏం అసూయ అంటే అది, ఏం మత్సరం అంటే అది? కొంతమందికి ఎట్టుంటుందో తెలుసా? సహింపడం కూడా అసలు అలివి కాదంట, అంత మత్సరం ఉంటుందంట. గలిబిలిగా ఉంటారు. ఓర్చుకోలేనంత మత్సరం, కుళ్ళు, అసూయ ఉంటుందట. హలో, మిరియాముకి అదే ఉంది. మాకంటే వెనకబుచ్చినాడు, నేనే కాపాడిన వాడిని. ఏంతోటి దేవుడు మాట్లాడతాడు, నేను కూడా మాట్లాడతాను. మత్సరం, సహింపనలివి కాని మత్సరం కొంతమందికి ఉంటుంది కదా. అదే ఎన్ని పెట్టండి సార్, ఆ కుళ్ళు బుద్ధి పోదు. అందుకనే చేపలు రుద్దేటప్పుడు చూడండి, ఎట్ట రుద్దుతుంటారు. బండకేసి అటు రుద్ది ఇటు రుద్ది, ఆ ఉప్పేసి అదేసి, ఏం పోవాలా వాడి కాన్సెప్టు? అపోస్తుల బాధ రుద్దేటిదే. ఏం చేస్తుంది? రుద్దుతా ఉంటుంది ఎప్పుడు. నీకు ఉండొద్దు, ఈ మత్సరం ఉండొద్దు, ఈ కుళ్ళు ఉండొద్దు, ఈ అసూయ ఉండొద్దు. రుద్దిన చేపలు రుచి ఉంటాయి.
అవునా కదా? రుద్దకుండా తింటే కౌసు వాసన, నీసు వాసన. అవునా? నీసు బతుకులు వద్దనే రుద్దటం మా పని. చెప్పండి. మత్సరం ఉండకూడదు సార్. అది మళ్ళా దాంట్లో కూడా సహింపనలివి కాని అంటే అంత కుళ్ళ. ఎందుకు రావు సార్ రోగాలు? ఎందుకు రావు సార్ సమస్యలు? హల్లెలూయా. సహింపనలివి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడొద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడొద్దు. హల్లెలూయా. ఏం చేయొద్దు? నోరుంది కదా అని. సత్యం ఒకటి ఉంటుంది, దానికి విరోధంగా అబద్ధం ఆడకూడదు. దైవజనులు ఈ రోజున నీతికి సాధనాలుగా ఉన్న కొంతమంది సేవకులు ఉన్నారు. ఏదో ఒక నింద పెట్టేసి ఏదో ఒకటి కాల్చి మీదేద్దామని ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి కదా. ఏదో ఒకటి కాల్చి మీదేద్దాం, అది తర్వాత ఆ బూడిద ఆ వాసన తర్వాత సంగతి, వాడి బాధ వాడు పడతాడు. మనకేంది? ఒక 10-12 సంవత్సరాలు అయింది, ఎవరితో ఎక్కువగా నేను మాట్లాడను, అసలు మాట్లాడను. ఎందుకు చెప్పనా? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఎవరింటికో గృహదర్శనానికి పోయినాను. కొన్ని రోజుల క్రితం జరిగింది. యోగక్షేమాల గురించి ఎక్కువ మాట్లాడకూడదని నాకు కొన్ని విషయాలు అర్థమైంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎవరింటికో పోయినాం. ఉదాహరణకి మన సంఘ సభ్యులలోనే ఎవరైనా ఒకరు కొద్ది కాలం ఆరాధనకు రావట్లేదని ఉన్నదనుకోండి, నేనేం చేస్తాను? ఒక సంఘ సేవకుడిగా ఫలానా వాళ్ళు ఎందుకు రావట్లేదు అని అడుగుతాం. అవునా? అట్టడిగినందుకు కూడా నా మీద విరోధంగా మాట్లాడారు. ఒక తల్లి గారు ఎందుకు రావట్లేదమ్మా ప్రార్థనకి మీకు తెలుసా అని అడిగితే, ఆమెనే స్పెసిఫిక్ ఎందుకు అడిగిండు అయ్యగారు, ఆమెకి ఎనకేదో ఉంది. నిజం. నా సేవ అంతా ఇదే సార్, వీళ్ళని ఎదుర్కోవడమే నా సేవగా సావిది. ఎందుకు అడిగాడు? వాళ్ళకి ఏముంటుంది సార్? మాకు భారం సిద్ధపరచాలి, ఇదేగా మా భారం. మాకు ఇదే పని, ఏం పని లేదయ్యా. ఈ పని పెట్టుకోవడానికి వచ్చినామా? అందుకని ఎవరితో మాట్లాడదామన్నా భయం అవుతుంది నాకు. ఎవరన్నా బండి లిఫ్ట్ అడిగినా ఇచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది నాది. ఎందుకు చెప్పండి? దేవునికి భయపడ. ఇప్పుడు ఎవరన్నా అయ్యా ప్రార్థన చేయండి అని ఎవరన్నా వచ్చి మనతో మాట్లాడుతారు, వాళ్ళు చూడు అట్లా మాట్లాడుతారు. మనం చేసే పని ఏంటి సార్? మ్యాక్సిమం క్రిస్టియానిటీలో స్త్రీలు ఎక్కువగా సేవకుల మీద డిపెండ్ అవుతారు. వాళ్ళ సమస్యలు చెప్పి, అయ్యా మా బాధలు చెప్పి ప్రార్థన చేయండి అని ప్రార్థన సహాయం కోరుతారు. పాపం చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ సమస్యలు విని మేము ప్రార్థన చేసి వాళ్ళని ధైర్యపరుస్తున్న కుటుంబ సమస్యలు ఎన్నో ఉంటాయి కదా. దీనికి కూడా చాలా విరోధమైనటువంటి వాస్తవం ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ఇప్పుడు లేరు, ప్రస్తుతం పోయారు వాళ్ళంతా, ఆ బ్యాచ్ అంతా పోయారు. ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా తెగుళ్ళలో ఉన్నారు, శాపంలో నిలబడ్డారు. సార్ బైబిల్ గ్రంథంలో రాయబడి, నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. అదేంటి? వ్యతిరేక ప్రసారమా, ఇంకా నీ మీద ఏదైనా నిందల, ఏదైనా సరే అది ఆయుధమే. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ ఆయుధాలన్నిటినీ వర్ధిల్లనివ్వడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? నేను ఎన్నడూ చెప్పానా? నేను మీకు చెప్పానా లేదు? మరలా చెప్తున్నాను. కొంచెం దయతో ఏనండి, ఏం కాదు, కొద్దిసేపు. గుండు శామ్యూల్ గారు అందరినీ హెచ్చరిస్తున్నాడు, ఖండిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. అసలు ఈయనని ఎందుకు ఇరికేయకూడదని కొంతమంది దొంగల మూట ప్లాన్ చేశారు. ఏడ దొరకట్లా, ఏడ దొరికించుకుందాం ప్లాన్ వేశారు, స్కెచ్ చేశారు. నమ్మారు చాలామంది. విరోధంగా ఎన్ని పనులు చేయాలని చేశారండి. ఏది దేవుడు నిలబడినీలే. నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధము మేలు చేయడం, నేను మనకు నేర్చుకున్న పరిచర్య, మేలు చేయడం ఎందుకు ఇసుకోవద్దు. మేలు చేసే విషయంలో నేను ఇసుకురాదు. పరిచర్యలో ఎన్ని కాల్చి మీద వేసినా సైలెంట్గా ఓర్చుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు, దేవుడు నిలబెడుతున్నారు. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఈ పరిచర్య ఎన్నో విరోధమైనటువంటి బాణాలను ఎదుర్కొంటే కానీ ఈ పరిచర్య నిలబడతలేదు.
ఇప్పుడు ఒకరి గురించి మనము ప్రశ్నిస్తున్నప్పుడు మనల్ని టార్గెట్ చేసేటోళ్ళు ఎందుకు ఉండరు? అయినా ఎవ్వరి కాడ కూడా మనం దొరకకుండా ప్రభు నిలబెడుతున్నాడు ఈ పరిచర్య. నేను మీ దగ్గర ఏ సానుభూతి పొందడానికి మాటలు చెప్పట్ల. ఎన్ని జరిగిన నేను ఎదుర్కొన్న విషయాలని నా బాధ పాస్టర్ గారు ఎక్కువ చూస్తారు. ఆ విషయాలు వచ్చిన తర్వాత ఒక రోజంతా నిద్రపోను. నాకు నిద్ర పట్టదు. ఎందుకంటే చేయని విషయాలు మన మీద ఇన్ని నిందలు పెడతాయి. చాలా నేను సెన్సిటివ్గా ఉంటాను, ఎదుర్కొంటాను. మళ్ళీ అదే విధంగా సెన్సిటివ్గా చాలా కొంచెం ఎమోషనల్గా బాధపడుతుంటాను. నా బాధ ఏంటంటే తప్పును బైబిల్కి విరోధంగా బతకొద్దు అని చెప్తాను నేను. ఎవరి మీద పగతో కాదు, బైబిల్లో లేనివి చేయొద్దు అంటాను నేను. దానికి వీళ్ళు నన్ను ఏం చేస్తున్నారు తెలుసా? అసలు ఏనదేందో ఎదుగుదాం. ఎన్ని ఎదిగినా అన్ని జీరో అయిపోయింది. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడొద్దు. మన పని ఏంది? సత్యమైన పని. దీనికి విరోధంగా నువ్వు అబద్ధం ఆడితే సత్యం ఎప్పుడు నిలబడుతుంది, గుర్తుపెట్టుకోండి. అబద్ధానికి అడవుడు ఉంటుంది. అబద్ధం ఎప్పుడు కూడా హంగామాలు చేస్తుంది. సత్యం ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. దానికి పని ఏంటో తెలుసా? నిలబెట్టే పని. ఒకరోజు అది బయటకు వచ్చినప్పుడు అన్నీ కూల్ అయిపోతాయి, అన్నీ డౌన్ అయిపోతాయి. మోసే దైవజనుడు, ఆయనకు విరోధంగా తన అక్క మాట్లాడినా సైలెంట్గా ఉన్నాడు. దేవుడు ఎవరిని మెచ్చుకున్నాడు? 6 లక్షల మందిని నడిపించిన నాయకుడు అండి ఆయన. ఇప్పుడు ఉన్నటువంటి సేవకులు నేను చూస్తున్నాను, ఇమ్ము అనేటోళ్ళే తప్ప సాలు అన్నోడు ఎవడు లేడు. నా జీవితం నేను చూడలే సార్. ఇక సాలు అన్నోళ్ళు ఎవరు లేరు. సాలు అన్నవాడు మోసే ఒక్కడే. ప్రత్యక్ష గుడారానికి జనులు బంగారము కానుకలన్నీ తీసుకొస్తుంటే ఇక సాలు సరిపోయింది అని ఆపేశాడండి ఆయన. అంత నమ్మకస్తుడు దేవుని ఇంటిలో మోసే. భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు, ఆయనే నమ్మకమైన వాడు అన్నాడు దేవుడు. దేవునికి కావాల్సింది ఇప్పుడు ఎవరో తెలుసా? నమ్మకమైన వాళ్ళు. ఆ నమ్మకమైన లిస్టులో మనం కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. వీఆర్ ట్రయింగ్ టు బెటర్ వన్. ఈ పరిచర్యలో మీకు అర్థమైతే మన నీసు కౌసు అంతా పోతుంది. నీసు కౌసు పోతుంటుంది. పోవడానికి ప్రయత్నం ఈ బోధంతా మీకు చేసేదంతా. మిర్యాము ఆత్మీయురాలే, పాటలు పాడింది, ప్రవక్తినినే. కానీ దైవజనుడు అలా తమ్ముడు మోసేని చాలా సింపుల్గా వేసుకుపోయింది లెక్కలో. ఏమైంది? చివరికి కుష్ఠరోగం వచ్చేసింది. నేను అందుకే చెప్తాను, మీకంటే వయసులో చిన్నోళ్ళు కావచ్చు, మీ కులంలో మీకంటే తక్కువలు కావచ్చు, వారికి మీకున్నట్టుగా డబ్బులు కూడా లేకపోవచ్చు, కానీ వాళ్ళ మీద ఉన్న అభిషేకం ఉంటుంది. అది మీకున్న దానికంటే గొప్పది. ప్రత్యక్షతలు చాలా విలువైనవి, ప్రత్యక్షతలు చాలా అమూల్యమైనవి. ఈరోజు బోధలు చేస్తున్నారు కానీ ప్రత్యక్షతలను, దేవుడిచ్చిన ప్రత్యక్షతలను ఉపదేశించట్లే సేవకులు. అది నేను గుర్తుపడతాను. అదే నేను గుర్తుపట్టేది. వీళ్ళు నిజమైన వాళ్ళ కాదా, డూప్లికేట్ అని చెప్పడానికి 5 నిమిషాల్లో నేను స్కాన్ చేసేస్తాను. ఇది డూప్లికేటా ఒరిజినలా. దాన్ని బట్టి ఇప్పుడు నేను పర్ఫెక్ట్ అని కాదు, తయారవుతున్నాం. ప్రతిదీ కూడా ఏం చేయాలో తెలుసా? ప్రయత్నిస్తూ మనల్ని మెరుగుపరుచుకోవాలి. ఎప్పటికప్పుడు ఏం చేయాలో తెలుసా? మెరుగుపరుచబడుతూ ఉండాలి. అందరం లేచి నిలబడదామా? శుభకరమైన తొలి ప్రేమనునే మరువక జీవింప కృపనీయవా.